కరెక్ట్ సార్. ఇక ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశంలో ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఓకే చెప్పారు సార్. గోదావరి పెన్నా అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ 3 నెలల్లో పనులు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తాము అని చెప్పేసి. సో ఈ నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడైతే పంటలకు సాగునీరు అందించాల్సి ఉంటుందో లేకపోతే సస్యశ్యామలం చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతాలకు నీరు వెసులుబాటు ఉంటుంది. సో ఈ గోదావరి పెన్నా అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది సార్. 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఒక 3 మంత్స్లో పనుల్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఈ నదుల అనుసంధానాన్ని గురించి అంటే ఇప్పుడు అది ఎన్డీఏ ప్రభుత్వ విధానం మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఇటీవల కేన్ బత్వా నదుల అనుసంధానాన్ని కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక సమస్య ఏంటంటే పోలవరమే ఇప్పటికి పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఫస్ట్ 5 ఇయర్స్ పోలవరం పూర్తయిందా? లాస్ట్కు దిగిపోయే ముందు 72% పూర్తయింది అని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి భయంకర విధ్వంసం, ఆ విధ్వంసంతో అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కిపోయిందని చెప్తున్నారు లెక్కలు. ఆ విధ్వంసం ఎవరు చేశారు? జగన్ చేశాడు. ఎవరు చూస్తూ ఊరుకున్నారు? మోడీ చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకు మోడీ చూస్తూ ఊరుకున్నాడు? అది కేంద్రం ప్రాజెక్టు. మరి ఇంత విధ్వంసం జరుగుతుంటే మరి నరేంద్ర మోడీ ఒక్కరోజైనా ఏమయ్యా జగన్ నువ్వు పోలవరం నాశనం చేస్తున్నావు, నువ్వెందుకు చేయాలి, మా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ మేమే చేస్తామని అనొచ్చు కదా? అనలే. ఎందుకు అనలేదని చెప్పి తెలుగుదేశం అడగరు మోడీని. ఇప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అంత పోలవరాన్ని విధ్వంసం చేస్తుంటే మరి ఒక్కరోజున కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? నితిన్ గడ్కరీ వచ్చి సర్టిఫికేట్ ఇచ్చిపోయాడు కదా బాగా జరుగుతుందని. సో ఇప్పుడు అందువల్ల ఈ 5 ఏళ్ల జగన్ విధ్వంసానికి మరి కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేదా? అసలు ఆ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలి? అసలు చంద్రబాబు నాయుడు తీసుకోవడమే తప్పది. కేంద్ర ప్రభుత్వమే నిర్వహించుంటే అయిపోయేది కదా. ఇప్పుడు అందరు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వల్ల అయిపోయేది కదా ఈ పని. సో పోలవరమే ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తయితో తెలియదు. మీరు ఇప్పుడు ఇది 3 ఏళ్లలో పూర్తి అవుతుంది. 70,000 కోట్ల ప్రాజెక్టు, ఆ 70,000 కోట్ల నిధులు ఎక్కడున్నాయి? 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం మనం చూసాం. అన్ని తాత్కాలిక నిర్మాణాలే జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్లో సెక్రటేరియట్ అద్భుతమైన భవనం నిర్మాణం అయింది. అమరావతిలో మీరు ఇలాంటి భవనం ఒకటి చూపెట్టారు నాకు. ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పాలన జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా అమరావతి వద్దనుకున్నాడు? ఒక్క సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ హైదరాబాద్లో తెలంగాణ సెక్రటేరియట్ బాగాలేదా? అంతకన్నా గొప్ప సెక్రటేరియట్ అవసరమా? మరి ఇంత అద్భుతమైన సెక్రటేరియట్ ఏడాది లోపల అయిపోయింది కదా. మరి 5 ఏళ్ళైనా ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్ రాలేదు, పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ రాలేదు, పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ రాలేదు, పోలవరం పూర్తి కాలేదు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్లలో అమరావతి పూర్తవుతుంది, 3 ఏళ్లలో గోదావరి పెన్నా అనుసంధానం పూర్తవుతుంది అంటే ఇది నమ్మమంటారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు 5 ఏళ్ళు మొదటి 5 ఏళ్ళు పూర్తి ఎందుకు కాలేదు? దీనికి అప్పుడు కూడా మోడీ ప్రభుత్వమే, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. ఇదే రకంగా మోడీ అప్పుడు సహకరించాడు, ఇప్పుడు సహకరిస్తున్నాడు. ఇప్పుడు ఏది సహకరిస్తున్నాడో అప్పుడు అలాగే సహకరించాడని చెప్పింది. అసెంబ్లీలో తీర్మానాలు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు కదా బాగా సహకరిస్తుందని. లాస్ట్ 1 ఇయర్లో ఎన్నికలకు ముందు ఇదేదో రివర్స్ కొడుతుందని చెప్పి విడగొట్టుకున్నారు తప్ప అసెంబ్లీలో తీర్మానాలే చేశారు ఏకంగా కేంద్రాన్ని మీరు అభినందిస్తూ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్ చూడండి మీరు, కేంద్రం బాగా సహకరించిందని ప్రతి బడ్జెట్లో డాక్యుమెంట్లు రాసుకున్నారు. వీళ్ళ పొత్తు లేకమైనా రాసుకున్నారు, వాళ్ళు పొత్తుండి రాసుకున్నారు. మరి కేంద్రం 10 ఏళ్ళుగా బ్రహ్మాండంగా సహకరిస్తారు. మధ్యలో 1 ఏడాది పాటు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ దూరమై ధర్మ పోరాటాలు చేసిన సమయంలో మినహా మిగతా కంటిన్యూగా కేంద్రం సహకరిస్తూనే ఉంది. కానీ ఏది పూర్తి కావడం. ఒక సెక్రటరీ బిల్డింగ్ కట్టలేకపోయాం, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కట్టలేకపోయాం, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టలేకపోయాం. అన్ని తాత్కాలిక నిర్మాణాలు తర్వాత వాడుకుంటారు, అది వేరు కాదని అంటలేను. మరి ఎందుకు ఇది జరిగింది? అందువల్ల ఇది మొదటి క్వశ్చన్. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిలో 70,000 కోట్ల ప్రాజెక్ట్ నిర్వహణ సాధ్యమవుతుందా? దీనికి కేంద్రం సహకారం ఇచ్చి కేంద్రమే మొత్తం నిర్వహిస్తే సంతోషం, ఏం అభ్యంతరం లేదు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. అందువల్ల వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లాన్? లేకపోతే మళ్ళీ ఇది ఒక 30 ఏళ్ళు లాగితే పోలవరం ఎన్నేళ్ళ నుంచి లాగుతున్నారు. సో ఇది పోలవరంకి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు. విచిత్రమైన మన దేశంలో ముఖ్యమంత్రులు మారుతుంటారు, శంకుస్థాపనలు చేస్తుంటారు. వైజాగ్లో అదానీ డేటా సెంటర్కు
చంద్రబాబు నాయుడు 2019లో శంకుస్థాపన చేశాడు, 2020లో జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఇప్పటివరకు ఏమీ లేదు దాంట్లో. నిన్న హిందూ పత్రికలు వచ్చి చూడండి మీరు, అదాని సెంటర్ విశాఖపట్నంలో అడుగు కూడా ముందుకేయలే. సో ఇలా మనము ఉన్న రిసోర్సెస్ను ఇలా థిన్గా స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే ఏది పూర్తి కాదు. సో ఉన్న మొదలు పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అన్ని శక్తుల్ని అన్ని అంశాలని పోలవరం మీద పెట్టాలి. పోలవరానికి ఉన్న అడ్వాంటేజ్ 100% కేంద్రమే ఖర్చు పెడుతుంది. 100% కేంద్రం ఖర్చు పెట్టే ప్రాజెక్టే పూర్తి కాకపోతే ఇక 100% కేంద్రం ఖర్చు పెడతాను హామీ ఇవ్వని, ఎంత ఇస్తో కూడా తెలియని, మళ్ళీ ఇంకా అప్పులు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. సూపర్ 6 అమలు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ ఆర్టీసీలో బస్సు ప్రయాణం డబ్బులు ఫ్రీ ఉచిత బస్సు రవాణా అమలైందా? ఇప్పటికీ మీకు బడి పిల్లలకు తల్లులకు డబ్బులు ఇచ్చే పథకం అమలైందా? అమలు కాలేకపోతుంది కదా. పెన్షన్లు పెరిగినాయి తప్ప గ్యాస్ సిలిండర్ ఈ 2 తప్ప మిగతా ఏవి అమలు కాలే కదా. తల్లికి వందనం ఇవన్నీ చాలా అమలు కాలే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా? దీనికి మరి కేంద్రం సహకరిస్తుందా? అప్పులు తీసుకుంటే ఆచరణలో అది వయబులా? వీటిపైన ఫిజికల్ ప్లాన్ ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే ఏం జరుగుతుందంటే ఇంకా ఏళ్ళ తరబడి ప్రాజెక్టులు కట్టుకుంటూనే ఉంటాం. ప్రాజెక్టులు నీటిని సరఫరా చేయదు, చేయాల్సిన అవినీతిని సరఫరా చేసే ప్రమాదం ఉంటుంది. సో ఆ ప్రమాదాన్ని నివారించాలి అంటే ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తా మొదలుపెట్టి అంటున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ 70,000 కోట్ల ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి అయితే సంతోషం. దానికి ఫైనాన్షియల్ ప్లాన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి మనకు. రెండవది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎంత. ఇప్పుడు ఖచ్చితంగా గోదావరిలో నీరుంది పుష్కలంగా, పెన్నా డెల్టాలో నీరు, పెన్నా ప్రాంతం నదీ బేసిన్లో నీళ్ళు, రాయలసీమ ప్రాంతం. ఇప్పుడు గోదావరి నుంచి బనకచెర్ల అంటే బనకచెర్ల మీదుగా మీకు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు వాటర్ వెళ్తుంది. ఇది మీకు ఈవెన్ తెలుగు గంగా రూట్ కూడా ఇదే. బనకచెర్ల నుంచి మీకు సోమశిల దాకా వెళ్తుంది వాటర్. సో అందువల్ల ఖచ్చితంగా సర్ప్లస్ బేసిన్ నుంచి డెఫిసిట్ బేసిన్కి వెళ్ళడం. సో సర్ప్లస్ బేసిన్ అంటే నీరు మిగులు ఉన్న చోటు నుంచి నీరు లేని చోటికి నీటిని డైవర్ట్ చేయడం. ఇన్ థియరీ ఎవరికి అభ్యంతరం ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే గోదావరిలో పుష్కలంగా నీరుంది, వేరే టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కృష్ణాలో పెన్నాలో నీళ్లు లేవు సరిగా. మీకు ఈ మన తెలుగు ప్రాంతాలకు ఉన్న సమస్య ఏంటంటే నీళ్లు ఏమో గోదావరిలో ఉన్నాయి, ప్రాజెక్టులోమో నీళ్లు లేని కృష్ణానదిలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరిలో నీళ్ళు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గోదావరి చాలా దిగువ నుంచి ప్రయాణిస్తుంది. మీకు ఈ ప్రాణహిత, ఇంద్రావతి గోదావరిలో కలిసేదాకా కాళేశ్వరం దిగువన మీకు గోదావరిలో నీళ్లు ఉండవు, అక్కడి నుంచే నీళ్లు ఉంటాయి. అందువల్ల గోదావరికి ఉన్న జాగ్రఫీ రీత్యా కూడా దాని పూర్తి వినియోగం మనం చేసుకోలేకపోతున్నాం. సో పోలవరం కూడా కట్టాక గోదావరిలో మిగిలిన నీళ్ళు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ కూడా మారిపోతుంది, వాటర్ అవైలబిలిటీ. నీకు ఇప్పుడు గోదావరి పెన్నా అనుసంధానం 70,000 కోట్లు అంటే అది 1,50,000 కోట్లు అవుతుంది. అన్ని పెట్టిన తర్వాత గోదావరిలో వాటర్ అవైలబిలిటీ ఆఫ్టర్ 30 years ఎంత ఉంటుంది నోబడీ నోస్. మీకు ఉదాహరణ పనామా కాలువనే. ఇప్పుడు ఈ ట్రంప్ నేను తీసుకుంటా అంటున్నాడు. పనామా ప్రాంతం ఒకప్పుడు వెటెస్ట్ ప్రాంతం, అంటే నీరు ఫుల్గా వర్షాలు పడే ప్రాంతం. లాస్ట్ 2 yearsలో పనామా ప్రాంతంలో డెఫిసిట్ రైన్ఫాల్. అందువల్ల పనామా కాలువలో వాటర్ లెవెల్ మినిమంగా మెయింటైన్ చేసి షిప్స్ వెళ్ళాలంటే పనామా కెనాల్ ద్వారా ఇది 82 కిలోమీటర్ 82 కిలోమీటర్ కాలువ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. 14,000 షిప్స్ వెళ్తాయి ఈ పనామా కాలువ ద్వారా. దీనివల్ల లాభం ఏంటంటే అమెరికా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ల మధ్య ఒక షిప్ పనామా కాలువ ద్వారా పోకపోతే 22 రోజులు ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీకు అంత సమస్య. సో అందువల్ల డెఫినెట్గా మీకు పనామా కెనాల్ ఉపయోగం. కానీ పనామా కెనాల్లో వాటర్ను ఆ లెవెల్ మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు ఛాలెంజింగ్గా మారిపోయింది. అంటే ఈ లాస్ట్ 2 years అందుకే మీకు పనామా ప్రభుత్వము పనామా కాలువలో ఛార్జెస్ పెంచింది. ఛార్జెస్ పెంచినందుకు ఇవాళ ట్రంప్ దాన్ని ఆక్రమించుకుంటా అని చెప్తున్నాడు. సో అందువల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది అంటే ఇవాళ వాటర్ అవైలబుల్ ఉండొచ్చు, డెఫినెట్గా గోదావరిలో ఇవాళ సర్ప్లస్ వాటర్ ఉన్నమాట నిజం. గోదావరిని కావేరిని కలుపుతానని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటది. మరి గోదావరిని కృష్ణాను కలపడానికి ఆల్రెడీ పోలవరంలో ఒక భాగం, ఒక అంశం గోదావరి కృష్ణానదుల అనుసంధానం. ఇప్పుడు గోదావరిని పెన్నాతో కూడా అనుసంధానం చేయడం,
వీటి వయబిలిటీ ఏంటి, కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత, వాటర్ అవైలబిలిటీ ఎంత, వాటర్ ఫోర్కాస్ట్ ఎంత. ఒక ప్రాజెక్ట్ 50 ఏళ్ళ తర్వాత నీ గోదావరిలో నీళ్ళు లేమనుకోండి, పెన్నాకు డైవర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళొస్తుంది. కెన్ దేర్ బి అదర్ ఆప్షన్స్. ఎందుకంటే ఖచ్చితంగా రాయలసీమకు వాటర్ ఇవ్వాల్సిందే. కానీ ఆ వాటర్ ఇవ్వటానికి మీకు ఇప్పుడు ఉదాహరణకు తుంగభద్రలో వాటర్ చాలా పుష్కలంగా ఉంది కనుక అక్కడ నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా మీకు రాయలసీమకు నీళ్ళు ఇస్తారు. కానీ చాలాసార్లు హై లెవెల్ కెనాల్ ద్వారా కూడా వాటర్ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే తుంగభద్ర కలిసిన చోట మీకు పుష్కలంగా వాటర్ ఉంటుంది. మీకు మనకు ఎగువన మన కర్నూలు ఈ ప్రాంతానికి ఎగువన మీకు తుంగభద్ర కలుస్తాయి, కలిసి తుంగభద్రగా మారుతుంది. అందువల్ల ఇవన్నీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏంటి, వాటర్ అవైలబిలిటీ ఏంటి, మీకు వాటర్ డిస్ట్రిబ్యూషన్లో మీరు గోదావరి నదీ జలాల్ని పెన్నాకు కృష్ణాకు డైవర్ట్ చేసినప్పుడు కృష్ణా నదిలో పంపిణీపై కూడా దానిపైన మళ్ళీ ప్రశ్నలు మొదలవుతాయి. కృష్ణా నదిలో వచ్చే వాటాల పంపకం పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. లేకపోతే మీరు ఒక సదుద్దేశంతో చేపట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులు భారంగా కాకూడదు. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం చర్చ పెట్టుకుంటున్నట్టు అవుతుంది. ఆ జాగ్రత్త పడాల్సిన అవసరం అవుతుంది. రైట్ సార్. ఇక